ఇక పురాతన వాయిద్య పరికరాలను సేకరించడమే కాదు వాటిని కంటికి రెప్పలా సంరక్షిస్తున్నారు ఆదిమ జాతులు. ఆ జాతుల సంస్కృతిని భవిష్యత్ తరాలకు పరిచయం చేసేందుకు విశేష కృషి చేస్తున్నారు. అతనే రికీ క్షత్రియ. 45 ఏళ్ల నుంచి అరుదైన జానపద సాంప్రదాయ వాయిద్య పరికరాలను సేకరిస్తున్నారు. ఛత్తీస్గఢ్ జానపద వాయిద్యాల పేరుతో మ్యూజియం కూడా నెలకొల్పారు. సంగీత ప్రపంచంలో పురాతన వాయిద్య పరికరాలకు ప్రత్యేక స్థానం ఉంది. ఒక్కో వాయిద్యం ఒక్కోలా పనిచేస్తుంది. భావితరాలకు పురాతన వాయిద్య పరికరాలు అందజేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు రికీ క్షత్రియ. 45 ఏళ్ల నుంచి పురాతన వాయిద్య పరికరాలను సేకరించే పనిలో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఒక్కో వాయిద్యాన్ని వాయిస్తూ తెగ మురిసిపోతుంటారు. ఇప్పటి వరకు 211 అరుదైన జానపద సాంప్రదాయ వాయిద్య పరికరాలను సేకరించారు. రికీ క్షత్రియ బిలాయ్ స్టీల్ ప్లాంట్ లో పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్నారు. వాయిద్యాలను సేకరించే అభిరుచిని మాత్రం కొనసాగిస్తున్నారు. ఛత్తీస్గఢ్ మారుమూల గిరిజన ప్రాంతాలను రికీ క్షత్రియ సందర్శిస్తుంటారు. వివిధ ప్రాంతాల నుంచి వాయిద్యాలను సేకరిస్తున్నారు. జానపద వాయిద్యాలను సేకరించి కాపాడి భవిష్యత్ తరాలకు పరిచయం చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. మూలాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో అరుదైన జానపద వాయిద్యాలను సేకరిస్తున్నానని తెలిపారు. అతని వద్ద ఉన్న విభిన్న వాయిద్యాలు పోలి ఉంటాయి. ఆ వాయిద్యాలను మీటితే చాలు ఇంతవరకు వినని శబ్దం ప్రతిధ్వనిస్తోంది. ఆ వాయిద్యాల్లో ఎక్కువ శాతం గిరిజన సంస్కృతి సాంప్రదాయాలతో కూడిన పరికరాలే ఉన్నాయి. ఛత్తీస్గఢ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 25 ఏళ్లు పూర్తయింది. పలు రంగాల్లో విశేష సేవలందించిన 41 మంది విశిష్ట వ్యక్తులను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. జానపద కళలను పరిరక్షించేందుకు రికీ క్షత్రియ చేసిన కృషికి గాను అవార్డు స్వీకరించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రికీ క్షత్రియకు అవార్డు అందజేశారు.